శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మేఘ సందేశం సినిమా నుంచి పాడన వాణి కళ్యాణిగా. గమదని సని పామా నిరి గమరిగ నిరి సా మామాగా గదప దపమా గని దని దప మాదని సా నీ గరి సని ద ప సని దపమా ని సని దపమా ని సని గమదని సని పామా రి గా. పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా పాడనా వాణి కళ్యాణిగా పాడనా వాణి కళ్యాణిగా. స్వరలక్షణ హారతులీయగా అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా తరంతరము నిరంతరము గానాభిషేకమునరించి ధరించగా పాడనా వాణి కళ్యాణిగా పాడనా వాణి కళ్యాణిగా. స్వరముఖరిత నిచ్చరులు లహరులై దేవి పాదములు కడుగగా దని గరి నిరి మగరి గద మగ మనిత గరి నిద మనిత మగరి మగరి లయ విచలిత గగనములు మేఘమై దానములే చేయించగా సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా ధన్యవాదాలు. ఏం చెప్పట్లేవు నీ గురించి. నిజం చెప్పాలంటే నువ్వు పాడుతూ ఉంటే నీ పాట అసలు వినలా. నేనెందుకు చిన్నప్పుడు నీలా నీ ఏజ్లో ఉన్నప్పుడు సంగీతం ఎందుకు నేర్చుకోలేదు? నేను చాలా వర్రీతో నువ్వు బయట తర్వాత డీటెయిల్స్ అమౌంట్ తర్వాత మాట్లాడుకుందాం. సండే స్కూల్ లేనప్పుడు కొంచెం మా ఇంటికి వచ్చి కొంచెం మ్యూజిక్ నేర్పిస్తే బుడ్డగురు అని పిలుస్తాను నేను. చాలా బాగా పాడా. ఆదివారం వచ్చి నాకు పాట నేర్పిస్తావా అని ఒక స్థితప్రజ్ఞుడు అడగడం నిన్ను గొప్ప విశేషం. అది మంచి సర్టిఫికేట్, నీకు చాలా మంచి సర్టిఫికేట్. పల్లవిలో ఏదైనా గమ్మత్తు గమనించావు నువ్వు? రమేష్ నాయుడు గారు కంపోజ్ చేసింది పాడనా వాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల కళ్యాణిగా స్వరాక్షరం కావాలని స్వరాక్షరం చేసి మళ్ళీ కళ్యాణిగా తర్వాత షడ్జమం చేశారు. స్వరరాణి పాదాల కింద ఉండేవి కాకుండా అది కూడా స్వర సాహిత్యమే. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, రమేష్ నాయుడికి ఏమాత్రం కూడా వారు ఎవరి దగ్గర సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. ఆయనకు స్వరం రాయడం కూడా రాదు. అద్భుతమైన కంపోజర్. పాట రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు. రాసిన దానికి అర్థం తెలుసుకొని ఏ అక్షరానికి ఏ స్థాయి ఉండాలి అని చాలా తాపత్రయపడి చేసేటటువంటి వ్యక్తి సుందరరామూర్తి గారు. మామూలుగానే ట్యూన్కు రాయమంటేనే గొప్ప సాహిత్యం రాస్తాడు. అలా కాకుండా ముందు సాహిత్యం రాయండి అంటే అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులు ఇయ్యగా తరంతరము నిరంతరము గానాభిషేకమునరించి తరించగా, ఇంతకంటే తరంతరం ఒక తరం నుంచి ఇంకో తరానికి నిరంతరం గానాభిషేకం అనరించడానికి పాడుతా తీయగా అనే ప్లాట్ఫామ్ ఒకటి చాలదండి. వీళ్ళు పాడుతున్నారు ఇలాంటి పాటలు అంటే విస్తుపోయి చూస్తున్నారు. రాఘవేంద్రరావు గారిని, నేను కానీ మిగతా వాళ్ళు. అంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇట్లాంటి పాట, కష్టమైన పాటని పాడడం అనేటటువంటిది. ఈ స్వరస్థాయిలు కూడా చాలా దాటు స్వరాలు ఉన్నాయి. ఎంత బాగా పాడాడు. పాడన వాణి కళ్యాణిగా అని బాలమురళీకృష్ణ గారు వాణిని అడగాల. ఆయనే సరస్వతి స్వరూపం. పాడనా వాణి కళ్యాణిగా అన్నది ఆయనే పాడాలి. అమ్మవారు నువ్వు కాకపోతే ఎవరు పాడతారా నాయన, పాడరా అంటుంది. ఆయనకు తనకు తానే ఆయన అనుకుని పాడినట్టుగా ఉంటుంది నాకు ఈ పాట. అంత మహానుభావుడి పాటని ఈ పిల్ల బాలమురళీకృష్ణ, ఈ పిల్ల బాల సరస్వతి ఆ పాటను అంత బాగా పాడుతుంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది నాయన. చాలా సంతోషం. ఆదివారం ఆయన నంబర్ తీసుకో, వెళ్ళిరా. బాగా ముట్ట చెప్తాడు నీకు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆ తర్వాత నువ్వు బాగా నేర్పించి పాడుతా తీగకు పంపించు కాంపిటీషన్లో. నేను ఇక్కడ కూర్చొని నేను మార్కులు వేస్తాను.